హాయ్ గాయ్స్, నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా జపాలి వెళ్ళాలని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఆ రోజు వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వేరే లెవెల్ ఉండే జపాలి. లిటరల్గా చెప్పాలంటే నేను అలసిపోయి ఉండే, పైకెక్కి అంత ఓపిక లేకుండే. ఎందుకు అంటారా, అల్పిరి మెట్టు నడుచుకుంటూ వచ్చినాం కదా, సో దానివల్ల నాకు నడిచి ఓపిక లేకుండే. బట్ నిజంగా చెప్తున్నా, దేవుడే నన్ను నడిపించిండు అనుకోవాలి. ఇక్కడ చాలా మంది గాంధీ తాతలాగా వేషం వేసుకొని అయితే ఉన్నారు. సో చాలా చోట్ల ఉన్నారు, మేము వెళ్ళిన ప్రతి చోట్ల ఉన్నారు. బట్ వాళ్ళ డెడికేషన్కి అయితే నేను సెల్యూట్ చేస్తాను. ఈ చోటు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నిజంగా చెప్తున్నా, టెంపుల్ వ్యూ చూసేసరికి నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి లిటరల్గా. చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఈ టెంపుల్ వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మేము టెంపుల్ దగ్గరికి చేరుకునే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పినారు. నేనైతే ఇక్కడ మీకు టెంపుల్ టైమింగ్స్ చూపిస్తాను, ఆ టైమింగ్స్కి వెళ్ళండి. ఈ టెంపుల్లో మనమైతే అన్నదానం, అభిషేకం, ఆకు పూజ కూడా చేయించుకోవచ్చు. మీలో ఎంతమంది జపాలికి వెళ్ళినారు, తిరుపతికి వెళ్ళినప్పుడు నాకైతే కమెంట్ చేయండి. ఎలా అనిపించిందో ఆ ప్లేస్ కూడా చెప్పండి. అలిపిరి స్టెప్స్ దగ్గర ఇలాంటి ఉడత కనిపించుండే, దానికి మేము ఫుడ్ వేస్తే తీసుకోలేదు. నాకు అదొకటి ఉండే మైండ్లో. సో ఇక్కడ ట్రై చేసిన తినాలి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే తిన్నది. చాలా హ్యాపీ నేనైతే ఈ విషయంలో. ఇక్కడ నీటి కొలను కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.